ఆచి చికెన్ మసాలా. నీళ్ల కోసం యుద్ధానికి సిద్దమవుతోంది బీఆర్ఎస్. పాలమూరు నుంచి పోరాటం చేయబోతున్నారు కేటీఆర్. ఈ నెల 11న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నార్లాపూర్ పంపు హౌస్ ను పరిశీలించనున్నారు. కేటీఆర్ వెంట లక్షలాది మంది రైతులు వస్తారని చెప్పారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. శ్రీశైలం ఫుల్లుగా నిండినా పంపులు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ తో కలిసి వచ్చే రైతులను కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుందని, వెంటనే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఆన్ చేసి నిరవధికంగా నడపాలని హెచ్చరించారు. కేఎల్ఐ పంపులను, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఇప్పటి నుంచి మరో 200 పైచిలకు రోజులు నడపడానికి అవకాశం ఉంది. గత చరిత్ర మొత్తం తీయండి మీరు. ఈ పంపులు స్టార్ట్ అయినప్పటి నుంచి గత 7-8 ఏళ్ల ట్రాక్ మొత్తం తీయండి. ఆస్కారం ఉంది. లాంఛనంగా మొక్కుబడిగా ఏదో నడిపి మళ్ళీ పనిచేస్తామంటే కుదరదు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే రైతాంగానికి. లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్ని స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు. ఎక్కడికక్కడ మీరు అనుకుంటున్నారు ఏమైతుందిలే, ఏమో మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఏమేమో చేస్తాం అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చేసి రైతుల నిరసనకు తలొగ్గి ఎట్లా క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకునే దుస్థితి తెచ్చుకోకండి. తక్షణం నీళ్లను వదలండి. ప్రజల ఆందోళన బాట పట్టేటువంటి ఆగత్యం కల్పించకండి. నీళ్ల కోసం యుద్ధానికి సిద్దమవుతోంది బీఆర్ఎస్. పాలమూరు నుంచి పోరాటం చేయబోతున్నారు కేటీఆర్. ఈ నెల 11న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నార్లాపూర్ పంప్ హౌస్ ను పరిశీలించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, మనం చూస్తా ఉన్నాము, నీటికి సంబంధించినటువంటి అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ యుద్ధం మొదలుపెట్టిందని కూడా మనం చెప్పాలి. మొన్న ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన కండపల్లి పంప్ కు సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే నీటిని ఎత్తిపోయాలని, గోదావరి జలాలని డిమాండ్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా ఆనాడు ఏదైతే కండపల్లికి సంబంధించినటువంటి పంప్ హౌస్ కి కేటీఆర్ భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈ నెల 11న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భాగంగా నిర్మించిన నార్లాపూర్ పంప్ హౌస్ ను అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించనున్నారు. కేటీఆర్ వెంట లక్షలాది మంది రైతులు వస్తారని ఏదైతే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. శ్రీశైలంలో నిండుగా ఏదైతే నీరు ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు ఆన్ చేయడం లేదంటూ కూడా ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనకు జరిగింది. ఏదైతే కేటీఆర్ తో కలిసి వచ్చే రైతులను కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుందని వెంటనే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఆన్ చేసి నిరవధికంగా నడపాలనేది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాము, గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణాలో వరద నీరు వస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. దూరాలకు 2,30,30,000 క్యూసెక్కుల నీళ్లు శ్రీశైలకు వస్తున్నాయని, దాంట్లో పాటుగా 150 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలో ఉన్నాయని, ఉన్న నీళ్లను వదిలిపెట్టి ఆకాశం నుంచి వచ్చే నీళ్ల కోసం వానయాగం చేయడం విడ్డూరం ఉందంటూ కూడా ఆయన వాపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కాలువల ద్వారా నీళ్లు ఇవ్వద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బాధ్యతతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాల్సింది పోయి నీళ్లు ఇవ్వద్దని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. కృష్ణాలో నీళ్లు పొంగి పొర్లుతుంటే పంటలు వేయకుండానే కార్యక్రమం ప్రభుత్వం పెట్టుకుందనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. 160 టీఎంసీలు శ్రీశైలంలోనే ఉంటే 45 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి అనడం ఏంటి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ ఉన్న అధికారులు
ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు, అందుకే ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా చెప్పేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉంది. నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ నీళ్లు ఆపే దమ్ము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా అంటూ కూడా సవాలు విసిరినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. పాలమూరు అలుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరుకు ఒక శని అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరుకు ఒక శని అంటూ కూడా ఆయన ఏదైతే తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో కట్టెలు మట్టి తీయలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా జూరాల కేఎల్ఐ పరిధిలోని పంపులు వెంటనే ప్రారంభించాలని అటు బీఆర్ఎస్ పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. జూరాల కింద ఉన్న భీమా ఫేజ్ 1, 2, నెట్టంపాడు, కోయల్ సాగర్, లింకతో పాటు జూరాల కాలువలకు కేఎల్ఐ అటు కింద ఉన్నటువంటి 3 పంపులను వెంటనే ప్రారంభించాలని రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది. ఇప్పటి నుండి మరో 200 రోజులు కేఎల్ఐ పంపులు నడుపుకునే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నెల 11 వరకు డెడ్ లైన్ విధిస్తున్నాం, అప్పటిలోగా ప్రారంభించుకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి లక్షలాది మంది రైతులతో నార్లపూర్ ఏదైతే పంపులను ముట్టడిస్తాం, అక్కడ రైతులు ప్రజలతో కలిసి చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పాలమూరు బిడ్డ అని చెప్పుకునేటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదంటూ కూడా వ్యాఖ్యానిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మాత్రం నీటికి సంబంధించినటువంటి ఏదైతే సాగునీరు కావచ్చు, ఆ రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. స్పందన. థ్యాంక్ యూ వంశీ. దీంట్లో మీరు ఎమర్జెన్సీ కొడితే 86 ఏబీ రాలేదు దీంట్లో, అందుకే అవుతుంది.